మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్ని దానియేలు గ్రంథంలో దానియేలును సింహాల బోన్లో వేసేశారు. కానీ సింహాలు ఏమీ చేయకుండా ఆయన బయట తిరిగి వచ్చాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? సింహాలు తినకుండా ఉండగలుగుతాయా? సింహాలు ఏ హాని చేయకుండా ఉండగలుగుతాయా? ఇప్పుడు దానియేలులో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటి? దానియేలుని ఈ సింహాలు ఎందుకు ముట్టుకోలేదు అన్నది కనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఇది మన జీవితాలకు ఎంతో అవసరపడేటటువంటి మాట అయి ఉన్నది. ఈ దానియేలు, షడ్రకు, మిషాకు, అబేద్నెగో నలుగురు స్నేహితులు. వీరు ఇశ్రాయేల్ దేశం మీదకి దండెత్తి వెళ్ళినటువంటి నెబుకద్నెజర్ రాజు వెళ్ళి లాక్కొచ్చేసాడు. వారితో పాటు వీరు కూడా యవనస్తులు వచ్చారు. ఏమనుకున్నాడు? వీళ్ళకి కల్దీల భాష నేర్పిద్దాం, వీరితో పాటు మరికొంతమందికి ఎవరైతే మంచిగా జ్ఞానం సంపాదించుకుంటారో వాళ్ళని సంస్థానంలో పెడదామని. అందులో అలా చేసినప్పుడు దానియేలు వీరందరిలోకి, మిగతా వాళ్ళందరిలోకి ప్రథముడిగా నిలబడ్డాడట. ఇక్కడ 6వ అధ్యాయం కనుక చూసినట్లయితే దానియేలు గ్రంథం, తన రాజ్యమంతటిపై అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేషునికి ఇష్టమాయెను. అందులో కొంతమంది ప్రధానంగా ఉంచుదాము, వారిలో దానియేలు ముఖ్యుడట. రాజుకు నష్టం కలగకుండా లెక్కలు అప్పచెప్పడము, అన్ని రకాలు చేయడం. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొంది ఉండేను కనుక రాజ్యమంతటి మీద నిర్ణయించవాలని రాజు ఉద్దేశించాను. ఎప్పుడైతే ఎక్కడో ఉన్నటువంటి వాడిని ఇశ్రాయేల్ దేశస్తులను తీసుకొచ్చి ఇక్కడ కల్దీల దేశంలో అధిపత్యం చేసేస్తాడా? కాబట్టి ఏం చేయాలి? అతని మీద ఏదైనా ఒక నింద వేయాలి. 4వ వచనం చూస్తే, ఆ ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలి అని తగిన హేతు కోసం కనిపెడుతున్నారు. కానీ దానియేలు ఎలా ఉన్నాడు? నమ్మకస్తుడే, ఏ నేరము ఏ తప్పు ఏమి చేయకుండా ఉన్నాడట. వాళ్ళు ఏమి కనుక్కోలేకపోతున్నారట. కాబట్టి దేవుని పద్ధతి విషయంలో కానీ మరి ఏ విషయంలో లోపం కనుక్కోలేమని కనిపెట్టి వీళ్ళందరూ రాజుగారి దగ్గరికి వచ్చారట. రాజుగారిని పోగొడుతూ ఉన్నారు. ప్రధాన సేనాధిపతులు వచ్చి ఒక మాట అంటున్నారు, రాజు ఒక ఖండితమైన చట్టాన్ని స్థిరపరిచి దాన్ని శాసనంగా చేయనట్లు యోచన చేశారు. ఏంటట? 30 దినాల వరకు నీ దగ్గర తప్పించి మరి ఏ దేవుడి దగ్గరైనా మానవ దగ్గరైనా ఎవడు ఏమీ ప్రార్థన చేయకూడదు, మనవి చేయకూడదు. ఎవడైనా ఇలా చేస్తే సింహాలలో బోన్లు పడదోసేటట్లుగా చూడాలి. రాజుగారికి చాలా ఇష్టపడిపోయింది. ఓహో, నేనే దేవుణ్ణా, నాకే ప్రార్థన చేస్తారా, నాకు మొరపెడతారు కదా అని ఏం చేశారట? ఒప్పేసుకున్నాడు, సంతకం పెట్టేశాడు. ఇది చాటింపేసేసారు. ఇవి జరిగినాయని దానియేలుకు తెలియదా? తెలుసు. చట్టం చేశారు, ఒకవేళ ఇది కనుక తప్పితే సింహాల బోన్లో వేస్తారని తెలియదా? తెలుసు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి గదిపై కిటికీలు యెరూషలేము తట్టును తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, స్తుతించు వచ్చెను. వాళ్ళు ఏ చట్టం చేసుకున్నారో నాకు అనవసరం. నేను నా దేవుని తప్ప నేను ఎవరిని పూజించను. మళ్ళీ అక్కడ చాటుగా తలుపులు వేసుకుని కాదు, యెరూషలేము వైపు కిటికీలన్నీ బారాటంగా తెరిచేసి దేవునికి 3 ప్రార్థన చేస్తున్నాడట. ఇది చూశారట వాళ్ళు. ఎవరైతే దానియేలుని అప్పగించాలని చూసి రాజుగారి దగ్గరికి వచ్చారట. రాజా, మనం ఒక చట్టం చేసుకున్నాం కదా, 30 దినాలు నిన్ను తప్పించి వేరే దగ్గర ఎక్కడా కూడా విచారణ చేయకూడదని, ప్రార్థన చేయకూడదని మనం అనుకున్నాం కదా, ఎవడైనా చేస్తే సింహాల బోన్లు వేసేయాలని అనుకున్నాం కదా అంటే, అవును. దాన్ని ఎవరు రద్దుపరచలేరు కదా. అవును. కానీ రాజా,
ఇదిగో యూదుల్లో ఉన్న ఆ దానియేలు నువ్వు ప్రధానంగా చేసేసావు కదా, ఆ దానియేలు నిన్ను కానీ నువ్వు పుట్టించిన శాసనాన్ని కానీ లక్ష్య పెట్టకుండా వాళ్ళ దేవుడికి మాత్రమే ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఇది వినగానే రాజుగారు చాలా బాధపడిపోయాడట. అయ్యో, దానియేలు నాకు చాలా ఇష్టడు కదా, ఏ నేరము ఏమి చేయడు కదా, ఏ ఆజ్ఞలు తప్పడు కదా, ఎందుకు ఇలా చేసిన తనలో తనే బాధపడిపోయాడట. ఒకటి డిసైడ్, దానియేలు ఎలాగైనా సరే రక్షించాలి అని, దాన్ని విడిపించాలని సూర్యాస్తమయం వరకు చాలా ప్రయత్నం చేశాడట. అప్పటికి వీళ్ళకి అర్థమైపోయిందట, ఓహో రాజు ఏదో చేస్తున్నట్టున్నాడు అని. మళ్ళీ వచ్చి, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనం తీర్మానం ఎవడు రద్దు చేయజాడు, ఇది మీరు తెలుసుకోవాలి. ఏం చేస్తాడు, చట్టాన్ని శాసనాలు రాజు కూడా తిరస్కరించలేడు కాబట్టి వీళ్ళందరూ తీసుకెళ్ళి రాజుగారు ఆజ్ఞ అన్నట్టు తీసుకెళ్ళి ఏం చేశారట, సింహాల గుహలో వేసేసారట. వేసేస్తే రాజు ఒకటి అంటున్నాడు. ఏమంటున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించిన దేవుడే నిన్ను రక్షించునుగాక అని దానియేలుతో చెప్పేసి పంపించేశాడట. మళ్ళీ రాజుగారి మాట ఎక్కడైనా మారిపోద్దేమో అని చెప్పేసి ఏం చేశారట, దాని మీద ఆ గుహ మీద ఒక రాయి పెట్టేశారట, దాన్ని మూసేశారట. మళ్ళీ ఏమన్నా మారుస్తాడేమని ముద్ర కూడా వేసేశారట. ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టలేదు, భోంచేయలేదు, ఉపవాసం ఉండిపోయాడు, వాయిద్యాలు గీద్యాలు అని బంద్ చేసేసాడు, నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున గబగబ సింహాల బోన్ దగ్గరకు వచ్చేసి దుఃఖంతో దానియేలు అని పిలిచాడట. పిలిచి ఏమన్నాడు, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నువ్వు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడుగుతూ ఏడుస్తున్నాడు. ఏమో తినేసి ఉంటాయి కానీ అడుగుతుంటే అందులో లోపలి దానియేలు అంటున్నాడు, రాజు చిరంజీవి అగును గాక. ఈ మాట వినగానే రాజుగారు షాక్. ఇంకా ఏమంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతుని కాబట్టి ఆయన తన దూతలను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా, నా దేవుడు నమస్కారం పెట్టడం, నువ్వు పెట్టిన విగ్రహాలకి మనవి చేయకపోవడము నీ దృష్టిలో ఏమైనా నేరంగా అనిపించిందా? ఆ మాట విన్నటువంటి రాజు సంతోషంతో పొంగిపోయి దానియేలు గుహ నుంచి పైకి తీయండి అని ఆజ్ఞించి బంట్రోతు ఆజ్ఞిస్తే తీశారట. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతను ఏ హాని కలుగలేదు. రాజుగారికి అర్థమైపోయింది, ఇది ఎందుకు చేశారేంటి అర్థమైపోయిందట. ఎవరెవరైతే దానియేలు మీద నింద మోపారో వాళ్ళు తీసుకొచ్చి సింహాల గోపంలో వేసేయండి అన్నాడు. వాళ్ళు వేస్తూ ఉంటే ఇంకా కిందకి చేరలేదట, పైనుంచి ఎగిరందుకుని వాళ్ళని తినేసేయట. ఎవరు వేసారట, వారిని వారి కుమారులను భార్యలు కూడా వేసేశారు. వారు అడుగు చేరకముందే సింహాలం తినేసేయట. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఇదిగో నువ్వు దేవుడు నమ్మిన తర్వాత చాలామంది నిన్ను ఆ వాటి పేరెంటాలకి అంటారు, లేకపోతే వీటికి అంటారు, మా విగ్రహాలకి అంటారు. ఏమైనా వెళ్తున్నావేమో, దేవుడు ఈరోజు నేను హెచ్చరిస్తున్నాడేమో. ఒకవేళ నువ్వు మా ఇంటికి కనుక రాకపోతే, మా పెళ్ళిళ్ళకి రాకపోతే మీ పెళ్ళిళ్ళకి రావు, మా పూజలకు రాకపోతే మీ పూజలకు రావు అని అంటున్నారేమో. కానీ ఒకటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు ఎలాగైతే సింహాల బోన్లో వేసేస్తామన్నా కూడా వేసేసుకోండి, నన్ను దేవుడు రక్షిస్తాడు. మనము ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పాలి, అమ్మా మేము రాలేము, మా దేవుడు తప్పింది మరి ఏ దేవుడికి మేము పూజించలేము. ఎప్పుడైతే ఇలాంటి విశ్వాసం కలిగి ఉంటామో, సింహాల బోన్ లాంటివి ఏంటి, ఇంకా ఎలాంటి వాటిని ఆయన ఇచ్చినా విడిపించగలడు. దేవుని స్తోత్రం. ఇక్కడ 22వ కీర్తన 20వ వచనం ఒక్కసారి చూడండి. 22వ కీర్తన ఒక్కసారి చూద్దాం. ఏం రాసింది ఇక్కడ, 22వ కీర్తన 20
ఒకటో వచ్చినమాట. సింహాల నోటి నుంచి నన్ను రక్షింపము, గురుపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. సింహాల నుంచి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చావు. ఇంకా 91వ కీర్తన కూడా ఇంకొక మాట చూడండి ఏమంటున్నాడు. 91వ కీర్తన 13వ వచనం చూడండి. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగదొక్కెదవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఎవడన్నా ముట్టుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుందో తెలిసిన దేవుడికి ఆయన కంట్లో వేలు పెట్టినట్టుగా ఉంటుందట. నిన్ను ముట్టువాడు నాకు అనుగుడిని ముట్టును. కాబట్టి ఎప్పుడైతే అంత విశ్వాసంతో ఉంటామో ఏవి మనల్ని ఏం చెయ్యి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసాన్ని ఉంచుకోండి. అందుకే దానియేలుని ఓ పేరు పెట్టి పిలిచాడు. ఏమన్నాడు? నీవు నాకు బహుప్రియుడవు. కాబట్టి ఎప్పుడైతే అంత విశ్వాసంతో మనం ఉంటామో, ఇదిగో సింహాల కంటే మహాఘోరమైనటువంటి శ్రమలు రావచ్చు. నువ్వు విశ్వాసం కలిగి ముందు సాగినట్లయితే కొంచెం టైం పట్టొచ్చేమో, కానీ ఖచ్చితంగా వాటన్నిటిలోంచి దేవుడు విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని అటువంటి విశ్వాసంలో కొనసాగడం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను, నాతో పాటు ఏకీవించండి. దయగలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇదిగో దానియేలు ఎంతో విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఇదిగో రాజుగారి నుంచి తప్పించాలని అనేకమైన కుయుక్తులు పన్ని, తన రాజు గనక ప్రార్థన చేయకపోతే సింహాల బోన్లో వేస్తామని బెదిరించి రాజుగారితో మాట తీసి సింహాల బోన్లో వేసినప్పటికీ అతన్ని ఆయన ఎటువంటి మార్పు లేదు. తన దేవునికి ముమ్మారు ప్రార్థన చేసినట్టు అందరూ చూస్తుండగా అంతటి విశ్వాసంలో నమ్మకం ఉన్నాడు. కాబట్టి సింహాలు అతను ఏమీ చేయలేదు. మరి మేము కూడా అంతటి విశ్వాసంలోకి వెళ్ళినట్లయితే సింహాల కంటే పెద్ద కష్టాలు రావచ్చు, పెద్ద శ్రమలు రావచ్చు. వాటన్నిటిలోంచి దానియేలుని ఎలాగైతే విడిపించి మమ్మల్ని కూడా విడిపిస్తామనే నమ్మకంతో ఈ ప్రార్థన మీ పాదాల దగ్గర చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి పంపించండి, షేర్ చేయండి, లేదా అనుదినం ఈ వాక్యం కావాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.